ఎంఎస్ఎంఈ కంపల్సరీ. ఇది చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక సీఏ కావాలి. ఎంఎస్ఎంఈ చేసుకుంటే ట్యాక్స్ నోటీస్ వస్తుంది. వెయిట్. ఇవేవి నిజాలు కాదు. మీరు ఒక స్మాల్ బిజినెస్ రన్ చేస్తూ ఉండి ఎంఎస్ఎంఈ గురించి ఇటువంటి కన్ఫ్యూషన్స్లో ఉంటే మాత్రం ఈ భయాల వల్ల మీరు థౌజండ్స్ ఆఫ్ రూపీస్ యొక్క బెనిఫిట్స్ని మిస్ అవుతూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ బిజినెస్ కాదు. ప్రాబ్లం ఏంటంటే రాంగ్ ఎంఎస్ఎంఈ మిత్స్. ఈ 5 మిత్స్ని మనం ఇప్పుడే బ్రేక్ చేద్దాం. మిత్ నెంబర్ 1, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. నో, ఇట్ ఈజ్ ఆప్షనల్. కానీ రిజిస్టర్ చేసుకుంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం రియల్. ఇక సెకండ్ మిత్ ఏంటంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్కి ఎంఎస్ఎంఈ కావాలి అని. ఇది కూడా రాంగ్. నౌ సర్వీస్ బిజినెసెస్ కావచ్చు, కన్సల్టెంట్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్ ఎవరైనా సరే అందరూ ఎలిజిబుల్. థర్డ్ మిత్, ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేయాలంటే సీఏ ఖచ్చితంగా ఉండాలి అని. ఇది ఒక బిగ్గెస్ట్ మిత్. మీరు ఇప్పుడు ఫ్రీగా ఆన్లైన్లో ఆధార్ అండ్ పాన్ ఇంకొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ మిత్, ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ వస్తాయి అని. ఇది టోటల్ ఫియర్ స్టేట్మెంట్. ట్యాక్స్ నోటీసెస్ అన్నది మీ ఇన్కమ్ని బేస్ చేసుకొని వస్తాయి తప్ప సర్టిఫికేట్ని కాదు. మిత్ నెంబర్ 5, వన్స్ ఎంఎస్ఎంఈ అంటే లైఫ్ టైం ఎంఎస్ఎంఈని. ఇది డేంజరస్ థింకింగ్. టర్న్ ఓవర్ లేదా మీ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే స్టేటస్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ఎంఈ అనేది మ్యాజిక్ ఏం కాదు, కానీ కరెక్ట్గా యూజ్ చేస్తే మాత్రం ఇది ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ అవుతుంది. మీరు ఎంఎస్ఎంఈ ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేయాలి అంటే మాత్రం కామెంట్ ఎంఎస్ఎంఈ, అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఎంఎస్ఎంఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెప్తాను.